చౌదరి గారు, తెలుగు మహాసభలు ఎలా జరిగినాయి, అందులో మీరు ఏ రకంగా పాల్గొన్నారు? అందులో మీ రాజానగరం కాన్స్టిట్యున్సీలో జరిగింది. ఏదో ఒక రకంగా మీరు అందరికీ సేవ చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు ఇక్కడ? నెక్స్ట్ తెలుగు మహాసభకి నన్నయ్య విగ్రహానికి కూడా ఫస్ట్ మనం స్టార్ట్ చేసాం. నన్నయ్య గారి విగ్రహానికి మనం దండలు వేస్తాం, పిల్లల్ని తీసుకొచ్చి కార్యక్రమాలు చేస్తాం అని చేశారు మీరు. చెప్పండి సార్. గత 2 సంవత్సరాలు బట్టి ఈ సంవత్సరం కిందటి సంవత్సరం కూడా శ్రీ చైతన్య రాజు గారు అంటే సత్యనారాయణ రాజు గారు గైడ్ కాలేజ్ యజమానులు, కిమ్స్ హాస్పిటల్ వారు ప్రపంచ తెలుగు మహాసభల్ని మన తూర్పుగోదావరి జిల్లా, అది మా రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం మండలంలో నిర్వర్తిస్తాం. చాలా మా నియోజకవర్గం తరఫున ఈ జిల్లా తరఫున చైతన్యరాజు గారికి నా పాదాభివందనాలు. ఎందుకంటే వారు ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగు భాష గురించి మాట్లాడిన వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి, అంటే ఒక కర్ణాటక లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళని, లేదా తమిళనాడులో ఉన్న వాళ్ళని, తెలంగాణలో ఉన్న వాళ్ళని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని, ఎక్కడైతే తెలుగు సాహిత్యం మీద పట్టు ఉండి ఎవరైతే కవులు లేకపోతే మన సంస్కృతం గురించి, తెలుగు భాష సంస్కృతి గురించి చెప్పగలిగిన వాళ్ళు, మంచి మాటలు చెప్పగలిగే వాళ్ళందరినీ ఒక్క వేదిక మీదకి ఎక్కడో విజయవాడలోనో లేదా హైదరాబాద్లోనో విశాఖపట్నంలో కాకుండా మా నియోజకవర్గంలో వారి ప్రాంగణంలో చేసుకుంటాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి సభ ఉండటం వల్ల తెలుగు భాష ప్రపంచంలోనే ఒక ఇంచుమించుగా 18 కోట్ల జనాభా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రం వెళ్ళినా ఆనాడు నందమూరి తారక రామారావు గారిని చూసి మెద్రాసి అనేది పోయి వీళ్ళు తెలుగు వాళ్ళు అన్నారు, ఆంధ్రులు అన్నారు. దాన్ని మళ్ళీ ఈ రాష్ట్రాలు విడిపోయిన అటు ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రం నుంచి కానీ, కొంత భాగం కర్ణాటకలో కానీ, లేకపోతే కొంత భాగం మహారాష్ట్రలో కానీ విడిపోయిన ఈవేళ తెలుగువారు అందరినీ మన భాష గురించి చెప్పి ఒక జాగృతి చేసి తీసుకొచ్చి ఒక వేదిక మీద పెట్టినందుకు మా చైతన్య రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే తెలుగు మాట్లాడి వాళ్ళు ప్రతి వ్యక్తులు కూడా వాళ్ళ ఇళ్లల్లో, అంటే ఇంట్లో వాళ్ళ పిల్లల్ని మమ్మీ డాడీ కాకుండా అమ్మ నాన్న, అత్తయ్య మామయ్య, పెద్దనాన్నగారు చిన్నాన్నగారు, తాతగారు అమ్మమ్మగారు అని ఈ భాషలు నేర్పించి ఎవరి కుటుంబంలో వారినే తెలుగుని ముందుకు తీసుకొస్తుండగా ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలుగు మాట్లాడే ప్రజలందరికీ కోరుతున్నాను. సుమారు ఎంతమంది వచ్చారండి? ఎన్ని వేల మంది వచ్చారు? 10,000 మంది వచ్చి ఉంటారా? ఇంకెక్కువ కాలేదండి. మొత్తం జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ నుంచి కూడా విద్యార్థులు వచ్చారు. అలాగే ఈ కాలేజీలో చదివిన వాళ్ళు, లేకపోతే వాళ్ళందరూ వేరే దేశాల్లో ఉన్నారు ఉద్యోగరీత్యా. ఎందుకంటే గైడ్ కాలేజ్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, లేకపోతే అమలాపురం కిమ్స్లో చదివిన వాళ్ళు, లేకపోతే ఈ చుట్టుపక్కల ఎందుకంటే మా రాజానగరం నియోజకవర్గం ఒక ఎడ్యుకేషన్ హబ్. ఏ చదువుకైనా ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఒక యూనివర్సిటీలు ఉన్నాయి, ఒక డీమ్ యూనివర్సిటీలు లాంటి యూనివర్సిటీలు ఉన్నాయి. ఇంతటి అదృష్టం మా నియోజకవర్గంలో దక్కింది. ఈ కాలేజీల్లో చదివిన వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సభకి రాజుగారు చేస్తున్నారు తెలుగు మహాసభ అని చెప్పి గత సంవత్సరంలోనూ వస్తడం జరిగింది, ఈ సంవత్సరం కూడా జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులు అప్పుడు ఇప్పుడు కూడా వారి సమయానుకూలంగా ఈ 2 రోజుల్లో వచ్చి మేధావులు అందరూ వచ్చి వారి సందేశాన్ని ఇచ్చి తెలుగు భాష ప్రార్థించడాన్ని దాని ప్రతిష్టని ఇంకా ఇమ్మడి పని చేశారు. అలాగే రేపు ముక్కోటి ఏకాదశి, అలాగే రేపు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం అయితే నా ధన్యవాదాలు తెలియజేస్తాను.